ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఈ ఇల్లు చూడండి. ఇది పశ్చిమం కృష్ణానది రోడ్డు. ఇది ఉత్తరంలో రోడ్డు ఉంది. ఇది అంటే ఇది వాయువ్యం బ్లాక్. అయితే ఇక్కడ ఒకటి పెద్ద పంట కాలువ కూడా ఉంది ఈ ఇంటికి. మళ్ళీ నైరుతి పెరుగుతూ ఉంది ఇది ఇల్లు. అంటే ఈ ఇల్లు ఇట్లా ఫస్ట్ ఇట్లా కట్టినారు, 2 రూములు కట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా కట్టినారు. మళ్ళీ 2 రూములు కట్టి ఇక్కడ బాత్రూమ్ కొంత ఇవల్ల పెట్టినారు. ముందే వాయువ్యం బ్లాక్ ఇది. అంటే ఇక్కడ రోడ్డు ఉంది. ఇది ఉత్తరం రోడ్డు. ఇది ఈ ఉత్తరం రోడ్డుకు గేటు పెట్టుకున్నారు. గేట్ ఏం లేదు, కంపౌండ్ ఏం లేదు. ఉత్తరం రస్తా ఇది. అయితే కంపౌండ్ లేదు ఇంటికి. ఎప్పుడైతే ఇట్లా కట్టినారో ఇక్కడ ఆగ్నేయం నిండా మూతేసినారు, తూర్పు పద్దు చేసినారు. మళ్ళీ కొంతకాలానికి ఈ 2 రూములు కట్టినారు ఇట్లా. ముందే నైరుతి విరిగిన స్థలం ఇది. ఇది పంట కాలువ. ఇది పశ్చిమ కృష్ణానది రోడ్ అని చెప్తే కదా. ఇది ఉత్తర వాయు వీధి పోటీస్తూ వచ్చింది. ఇది ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఈశాన్యం పెరిగి ఇది ఉత్తర వాయు వీధి పోటీస్తూ వచ్చింది. ఇక్కడ పశ్చిమ నైరుతి పండగ కూడా పశ్చిమ కూడా నైరుతి పెరిగింది. దీని ఫలితం ఏం జరిగిందంటే కొంతకాలం ఎట్లా ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది, దేవునికి ఎరక. 2002లో ఒక్కటే రోజు సింగోటం తిరునాళ్ళకు వెళ్తూ 7 మంది పుట్టి మునిగి ఈ ఇంటి వాళ్ళే 7 మంది వెళ్ళిపోయినారు. ఒక ముస్లామే, ఒక చిన్న బాబు మాత్రం మిగిలినారు. ఇక్కడ అన్నదమ్ములు అందరూ కాపురం ఉండేవాళ్ళు అన్నమాట, 3 అన్నదమ్ములు. వాళ్ళ నుండి లాస్ట్కు ఒక చిన్న బాబు, ఒక ముస్లామే. వాళ్ళు పోయలేరు, ఎందుకోతో మీరు ఎడవతో లేని పోయలేరు అనమాట. వాళ్ళు కూడా పోయింటే కూడా ఏదైనా ఇబ్బంది జరిగేదే. 2002లో సింగోటి తిరునాళ్ళలో దాదాపు 200 మంది చనిపోయారు కదా సింగోటి తిరునాళ్ళ పోయి పుట్టి మునిగి. దాంట్లో ఈ ఇంటి వాళ్ళే 7 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇట్లంటే వాయువం పెరిగితే వంశం ఉండదు. వాయువం బ్లాక్ ఒకసారి ఇబ్బంది పెడుతుందని చెప్తూనే ఉంటాను అందరికీ. దానితో నైరుతి పెరిగింది. మళ్ళీ ఎల్లాకరం నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడా వస్తే విశేషంగా నష్టపోతారు. అంటే ఇప్పుడు ఇట్లా నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడా వస్తే, ఇప్పుడు నైరుతి నుంచి ఈశాన్యం కొలిస్తే వాయువాగ్నేయ కొలిస్తే తేడా వస్తే విశేషంగా నష్టపోతారు. అట్టనే భారీగా లాస్ వచ్చి భారీగా ఇబ్బంది పడినారు, భారీగానే చనిపోయినారు. ఇంకా నైరుతి పెరిగి దుర్మరణం పాలైనారు. ఇక్కడ ఇంకా ఎవరు మిగలలే. ప్రస్తుతానికి ఒక ముస్లామే, ఒక బాబు మాత్రం ఉన్నారు. థ్యాంక్స్. అంతే.